బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. రెండవ ఇన్నింగ్స్లో భారత్ 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 128కి 5 వికెట్ల వద్ద మూడవ రోజు ఆరంభించింది. కేవలం మరో 47 పరుగులు మాత్రమే జోడించి భారత్ ఆలౌట్ అయింది. కేవలం 18 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. దీంతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా విజయ లక్ష్యం కేవలం 19 పరుగులుగా ఉంది. ఈ సునాయాస లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లు మెక్స్వీనీ 10 పరుగులతో, ఉస్మాన్ ఖవాజా 9 పరుగులతో ఛేదించారు. దీంతో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో కూడా 42 పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో జైస్వాల్ 24, కేఎల్ రాహుల్ 7 పరుగులు, శుభ్మన్ గిల్ 28 పరుగులు, విరాట్ కోహ్లీ 11, రిషబ్ పంత్ 28, రోహిత్ శర్మ 6, రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులు, హర్షిత్ రాణా డకౌట్ కాగా జస్ప్రీత్ బుమ్రా 2 పరుగులతో నాటౌట్, సిరాజ్ 7 పరుగులు చెప్పులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. బౌలాండ్ 3 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. కాగా మొదటి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అవగా 337 పరుగులు సాధించిన ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 157 రన్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండవ ఇన్నింగ్స్లో టీమిండియా 175 పరుగులకి ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియా విజయ లక్ష్యం అతి స్వల్పంగా మారింది. దీన్ని అతి సునాయాసంగా ఆస్ట్రేలియా విజయ లక్ష్యాన్ని ఛేదించింది.